హాయ్ అండి అందరికి వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్ కి ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గోపన్పల్లి ఏరియా అండి. బ్యాక్ సైడ్ విప్రో క్యాంపస్ ఉంటుంది. ఇది సూపర్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైటెక్ సిటీకి 13 కిలోమీటర్స్, గచ్చిబౌలికి 8 కిలోమీటర్స్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్నారని ఆశిస్తూ మీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మన ప్రాజెక్టు ముందుండే 100 ఫీట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి రోడ్డు వర్క్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు బ్లూ కలర్తో షీట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇదే మన ప్రాజెక్ట్ అనమాట. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే అక్కడంతా కూడా మనకు బీమ్స్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రాజెక్టుకి సంబంధించి. అండ్ మన ప్రాజెక్ట్ లోపల నుంచి మనం నిల్చొని చూసుకున్నట్టయితే మనకు ఇదంతా కూడా కనెక్టివిటీ రోడ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన ప్రాజెక్ట్ వచ్చేసి కూడా కార్నర్లో ఉంటుందండి. అంటే 2 సైడ్స్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుంది, ఇంకో 2 సైడ్స్ వచ్చేసి మనకు విప్రో క్యాంపస్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ రోడ్ అనేది డెడ్ ఎండ్లో అక్కడ వెళ్ళిపోతే ఆల్రెడీ కొన్ని విల్లాస్లలో లివింగ్ కూడా ఉంటున్నారండి. అండ్ నెక్స్ట్ మనకి గేట్ ఏదైతే కనిపిస్తుందో ఎల్లో కలర్లో, ఇది వచ్చేసి ఒక 64 ఎకర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందులో వచ్చేసి మనకు విల్లాసును అపార్ట్మెంట్స్ అనేది రాకపోతుంది. అండ్ చూస్తున్నారు కదా రోడ్ యాక్సెస్ అనేది ప్రజెంట్ వర్క్ అనేది ఇలా జరుగుతుంది. యాక్చువల్గా వచ్చేసి ఒక 3 months బ్యాక్ మన ప్రాజెక్టు ముందు కనెక్టివిటీ రోడ్ అనేది ఇలా ఉండేదండి, 30 ఫీట్ అనేది మట్టి రోడ్డు. సో ప్రజెంట్ వచ్చేసి చూసారు కదా 100 ఫీట్ రోడ్ అనేది ఒక 3 monthsలోనే మనకి ఇంత డెవలప్మెంట్ అనేది చేశారనమాట. ఎందుకంటే ఈ లోకాలిటీలో చాలా మంచి ప్రాజెక్టులు అనేవి రాబోతున్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మనకు అవన్నీ అదంతా విప్రో క్యాంపస్ అండి. అది మనకు మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కనిపించేది. అండ్ ఈ క్యాంపస్ అనేది కూడా మనకి ఎల్ షేప్లో ఉంటుందన్నమాట. క్యాంపస్కి మనకి మధ్యలో వచ్చేసి ఓన్లీ ఒక కాంపౌండ్ వాలే ఉంటుంది. సో చూస్తున్నారు కదా వర్క్ అనేది మనకి ఇలా జరుగుతుంది. ప్రజెంట్ ఇదంతా కూడా సెల్లార్ వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక 2 blocks వర్క్ అనేది ఇక్కడ వరకు అయిందండి. మనకి ఇది గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వర్క్ అనేది జరిగిందనమాట. ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి 6.5 acres లో 2 cellars అండ్ G+9 floors తో 8 blocks కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అండ్ 35,000 SFT బిల్డప్ ఏరియాలో G+4 క్లబ్ హౌస్ వస్తుంది. ACDEGH బ్లాక్స్ లో పర్ ఫ్లోర్ 8 ఫ్లాట్స్ వస్తున్నాయి. B అండ్ F బ్లాక్స్ లో పర్ ఫ్లోర్ 10 ఫ్లాట్స్ వస్తున్నాయి. టోటల్ గా 680 ఫ్లాట్స్ ఉంటాయండి. ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 2 BHK లో 1290 SFT ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఓన్లీ ఒక్క ఆప్షన్ ఉంటుంది. అండ్ 3 BHK లో వచ్చేసి 1690, 1790, 1890 SFT ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో యానిమేషన్ వీడియో కూడా ఉందండి. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో కనెక్టివిటీ రోడ్ దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి మనకు ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ గేట్ అండి. ఇక్కడ నుండి ఇలా పైకి చూసుకున్నట్టయితే మనకు ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ గేట్ అనేది ఇలా ఉంటుంది కంప్లీట్ గా. అండ్ పక్కన వచ్చేసి ఇది వాచ్మెన్ క్యాబిన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా మనకు ప్రాజెక్ట్ చుట్టూ వచ్చే డ్రైవ్ ఏరియా అండి. సో చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇదంతా కూడా వాటర్ ఫాల్ లాగా ఇలా ఇస్తారనమాట. సో మొత్తం అంతా కూడా మనకు ఎలివేషన్ అనేది ఇలా ఉంటుందండి లోపల. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ ఏరియా అండి. సో మొత్తం అంతా కూడా ఏరియా అంతా కూడా గ్రీనరీ తోటి ప్రొవైడ్ చేస్తూ మనకి ఆర్చెస్ అనేది ఇలా ఇచ్చారండి. సో మొత్తం ట్రీస్ అన్ని కూడా ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా ఇచ్చారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నట్టయితే అంతా కూడా సిట్అవుట్ ఏరియాస్ అండి ఇక్కడ. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చోడానికి స్పేస్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ తోటి ఉన్న క్రికెట్ పిచ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ మధ్యలో వచ్చే సెట్ బ్యాక్ అండి. ఇది 25 feet ఉంటుంది. అండ్ మొత్తం అంతా కూడా బ్లాక్స్ పక్కన అంతా కూడా గ్రీనరీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షటిల్ కోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాకింగ్ ఏరియా అండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ కోర్ట్ అండి. సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది కంప్లీట్ గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అండి. సో క్లబ్ హౌస్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ మిడిల్ లో ఉంటుంది కాబట్టి అన్ని బ్లాక్ల వాళ్ళకి వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది ఇలా ఉంటుంది కంప్లీట్ గా. అండ్ క్లబ్ హౌస్ కింద వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అనేది ఇలా ఉంటుందండి. చుట్టూ అంతా కూడా మనకు సిట్అవుట్ ఏరియాస్ లాగా ఇచ్చారనమాట, లాన్ టైప్. అండ్ మన క్లబ్ హౌస్ లో వచ్చేసి సూట్ రూమ్స్ అండి. సో ఇంటీరియర్ అంతా కూడా ఇలానే చేపిస్తారు. ఒకటి టీవీ సెటప్ కూడా ఇలా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్లబ్ హౌస్ లో వచ్చేసి మనకు కాఫీ షాప్ ఉంటుంది. సో చూసుకున్నట్టయితే కాఫీ షాప్ అనేది ఇలా ప్లాన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జిమ్ ఏరియా అండి. సో జిమ్ ఏరియా అనేది కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అరబిక్ సెంటర్ అండి. సో ఇది కూడా ఇలా ప్లానింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లైబ్రరీ అండి. సో లైబ్రరీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైఫై స్పాట్ అండి. అంటే పర్సనల్ గా వర్క్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ వైఫై కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాంకెట్ హాల్ అండి. సో చూసుకున్నట్టయితే పైన అంతా కూడా ఆల్మోస్ట్ దీంట్లో ఎలాగైతే చేపించారో అలానే ఉంటుంది అనమాట. సో స్టేజ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రివ్యూ థియేటర్ అండి. క్లబ్ హౌస్ లో ఇస్తున్నారు. మినిమం
ఒక 30 మెంబర్స్ కూర్చునేలాగా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టోటల్ గా ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అండి. నైట్ ఎఫెక్ట్ తోటి ఇలా ఉంటుంది అనమాట కంప్లీట్ గా. సో చూసారు కదండి, ఈ ప్రాజెక్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా. సో ఇది వచ్చేసి టోటల్ గా మాస్టర్ ప్లాన్ అండి. సో మనకు ఓపెన్ స్పేస్ అనేది 62% ఉంటుందండి దీంట్లో. సో మనకు 40% కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. మిగిలిందంతా కూడా 62% అనేది మనకి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ ఉంటుందండి ప్రాజెక్ట్ లో. సో మనకి క్లబ్ హౌస్ వచ్చేసి కూడా మిడిల్ లో ఉంటుంది అనమాట, అన్ని బ్లాక్స్ కి మధ్యలో ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకు డ్రైవ్ ఏరియా అనేది 30 feet ఇస్తున్నారు. సో చుట్టూ అంతా కూడా ఇలా ఉంటుంది మనకు, గ్రీనరీ గానీ ఎమ్యూనిటీస్ ఏరియాస్ అన్ని కూడా మనకు చుట్టూ ఇలా ఉంటాయండి. చూస్తున్నారు కదా, అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇదంతా డ్రైవ్ ఏరియా. అండ్ ఇంటర్నల్ గా మనకి బ్లాక్ కి మధ్య వచ్చేసిన సెట్ బ్యాక్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 25 feet ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఈ స్పేస్ లో కూడా మనకు ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి మళ్ళీ మనకు బాస్కెట్ బాల్ కోర్ట్ గానీ ఇవన్నీ కూడా ఇలా వస్తున్నాయండి. సో మనకు మాస్టర్ ప్లాన్ అనేది ఇలా ఉంటుందండి టోటల్ గా. సో ఇది వచ్చేసి టోటల్ గా ఫ్లోర్ ప్లాన్ అండి. సో ఇదే ప్లానింగ్ తోటి ఒక 4 బ్లాక్స్ అనేది వస్తున్నాయి అనమాట. బ్లాక్ ఏ, బ్లాక్ సి, బ్లాక్ డి, బ్లాక్ ఈ, ఈ 4 బ్లాక్స్ యొక్క ప్లానింగ్ అనేది ఇలానే ఉంటుందన్నమాట. సో ఈ బ్లాక్ లో వచ్చేసి మనకి పర్ ఫ్లోర్ 8 ఫ్లాట్స్ వస్తున్నాయి. కార్నర్ లో వచ్చిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3 BHK ఫ్లాట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకు మిడిల్ లో వచ్చిన ఈ 4 ఫ్లాట్లు అనేవి మనకు 2 BHK ఫ్లాట్లు అండి. ఇవి ఈస్ట్ లో ఉన్నాయి, వెస్ట్ లో ఉన్నాయి. సో మనం ఒకసారి కారిడార్ కూడా చూద్దాం. కారిడార్ వచ్చేసి మనకు చాలా వైడ్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, 9.2+ వస్తుందన్నమాట. వైడ్ కారిడార్ ఇస్తున్నారు. అండ్ మనకు స్ట్రైట్గా ఏదైతే వస్తుందో ఈ కారిడార్ అంతా కూడా మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 BHKకి మళ్ళీ కనెక్టివిటీతో ఉన్న కారిడార్ వచ్చేసి 6.6 ఉంది. చూస్తున్నారు కదా. సో ఈ 4 2 BHKలకు ఉండే కారిడార్ అనేది 6.6 ఉంది. అండ్ మనకు స్ట్రైట్కి వెళ్ళిపోయే కారిడార్ వచ్చేసి ఏమో మనకి 9 feet+ ఉందన్నమాట. సో ఈ బ్లాక్లో వచ్చేసి మనకి 4 లిఫ్ట్లు వస్తున్నాయండి. ఒకటి వచ్చేసి ఏమో మనకి గూడ్స్ లిఫ్ట్ అనమాట. అంటే మనం హెవీ లగేజ్ అంతా కూడా ఇందులో నుంచి తీసుకొని వెళ్ళడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక 2 లిఫ్ట్లు అనేది ఇక్కడ ఉన్నాయి. అండ్ లాబీ కూడా మంచి స్పేస్ ఇచ్చారండి. 12.13 అంటే ఈవెన్ ఒక బెడ్రూమ్ అంతా మంచి స్పేస్ అనమాట ఇది. సో ఇదంతా లాబీ లాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లిఫ్ట్ ఏరియా వస్తుంది మళ్ళీ. అండ్ ఇక్కడ లిఫ్ట్ పక్కనే మనకు ఫైర్ లాబీ అనమాట, ఇదొకటి. అండ్ నెక్స్ట్ మనకి 2 స్టెప్స్ ఏరియాస్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ ఒక స్టెప్స్ ఏరియా వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక స్టెప్స్ ఏరియా వస్తుంది. అండ్ వీటితో పాటు ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఫ్లోర్కి ఒకటి మనకి విజిటర్ లాన్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, విజిటర్స్ వెయిటింగ్ లాన్ అనేది ఇచ్చారు. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఎంత ఇచ్చారు, 20.13 అంటే చాలా వైడ్గా వస్తుందండి ఇది. సో విజిటర్ లాన్ అనేది, సో ప్రతి ఫ్లోర్కి ఒక విజిటర్ లాన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అంటే మనకి ఇప్పుడు 10 ఫ్లోర్స్ అంటే 10 విజిటర్ లాన్స్ అనుకోండి ఇంకొక బ్లాక్కి వచ్చేసి. సో ఏ బ్లాక్ వాళ్ళకి ఆ బ్లాక్ వాళ్ళకి సపరేట్గా ఇచ్చారనమాట. మనకు కారిడార్ చూసుకున్నా, లిఫ్ట్ ఏరియాస్ చూసుకున్నా ఇవన్నీ కూడా మంచి స్పేసియస్గా ఇచ్చారు. సో ఈ రెండు కూడా మనకు 1290 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట. ఇది కానీ సో ఈ రెండు నేను చూపించలేను కాబట్టి ఒకటే ఫ్లాట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది చూపిస్తున్నాను మీకు. సో మనం కారిడార్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి వచ్చిన ఈ 9 feet దగ్గర నుంచి మనకి ఇక్కడ 6 feet 6 అనేది ఈ కనెక్టివిటీ కారిడార్ అనేది ఉంది. సో ఇక్కడ వరకు కూడా మనకు ఇదంతా మనకు ఆల్మోస్ట్ చాలా యూజ్ అవుతుందండి. ఈ ప్లేస్ అనేది మనకు ఎంట్రన్స్ డోర్ ఉన్న ఈ ప్లేస్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. సో మనకు ఆపోజిట్ ఫ్లాట్ కూడా చాలా డిస్టెన్స్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అనమాట. సో లివింగ్ ఏరియా వచ్చేసి మనకి 10.15 ఇచ్చారండి. 10x15 ఇచ్చారండి లివింగ్ ఏరియా టోటల్గా మనకు. చూస్తున్నారు కదా, ఈ కైండ్ ఆఫ్లో మనం సోఫా సెట్ అనేది వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ లివింగ్ ఏరియా నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది. సో డైనింగ్ ఏరియా వచ్చేసి మనకు 14x9 ఇచ్చారండి. సో డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియా నుంచి మనకి ఇది బాల్కనీ ఉంటుందన్నమాట. ఇది బాల్కనీ చాలా వైడ్గా ఇచ్చారు. మనకు ఆల్మోస్ట్ 6.9 ఇచ్చారండి. అంటే మనకు చాలా బాగా వస్తుంది, బాల్కనీ అనేది చాలా పెద్దగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ లివింగ్ ఏరియా పక్క నుంచి ఇలా వెళ్ళిపోతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఈవెన్ 13x10 అండి. సో మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి టాయిలెట్ కూడా ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. 3.9 అంటే ఆల్మోస్ట్ ఒక 4 feet అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు మనకు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు 12x10 ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్కి వెళ్ళే ముందు కూడా ఈ స్పేస్ అనేది ఉంది మనకి. సో చూసారు కదా, ఈ ఫ్లాట్కి మనకి 3 బాల్కనీస్ వచ్చాయండి. మనకు 2 bedrooms నుంచి 2 బాల్కనీస్ వచ్చాయి. అండ్ లివింగ్ ఏరియా నుంచి కూడా బాల్కనీ వచ్చిందనమాట. 1290 SFTలోనే 3 బాల్కనీస్ వచ్చాయండి మనకి. ఇది ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో చూసారు కదా, 1290 SFT అనే ఫ్లాట్స్ ఇంటర్నల్ ప్లానింగ్ అనేది ఇలా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1290 SFTలో 2 ఫ్లాట్స్ ఉన్నాయండి. సో ఇందులో మీకు ఒక ఫ్లాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ డోర్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అనమాట. సో లివింగ్ ఏరియా వచ్చేసి మనకు 10x15 వచ్చిందండి, మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం ఈ లివింగ్ ఏరియా నుంచి స్ట్రైట్గా ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా వచ్చేసి మనకు 14x9.3 వచ్చింది. సో ఇది మనకు డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియా నుంచి మనకు ఫ్రెంచ్ డోర్ తోటి మనకు బాల్కనీ వస్తుందన్నమాట. బాల్కనీ కూడా మనకు 6.6x9 వచ్చిందండి. సో మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా ఇచ్చారండి. సో కిచెన్ అనేది 11x10 ఇచ్చారు. అండ్ కిచెన్ పక్కనే మనకు యూటిలిటీ కూడా ఇచ్చారండి. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 4 feet ఉంటుంది కిచెన్ అనేది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ స్పేస్ ఇచ్చారండి డైనింగ్ ఏరియా దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ మళ్ళీ డైనింగ్ ఏరియా ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 12x10 ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఇచ్చారనమాట. ఇది కూడా ఒక మనకు 4 feet దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో కామన్ వాష్రూమ్కి వెళ్ళే ముందు కూడా మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ స్పేస్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈడ వచ్చేసినట్టయితే వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 10x13 ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట మనకి. సో చూసారు కదా, మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అనేది 1290. మనకు 2 బాల్కనీస్ వచ్చాయండి. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వచ్చింది. అండ్ మనకు లివింగ్ ఏరియా నుంచి స్పేషియస్ మనకు బాల్కనీ వచ్చిందనమాట, చాలా పెద్దది. సో ఓవరాల్గా మనకి 1290 SFT 2 BHK వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మరి చెప్పడం మర్చిపోయాను, మన ఫ్లాట్ ముందు మనకి ఈ స్పేస్ అనేది ఉందండి. సో ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ మనకు ఆపోజిట్ డోర్ కూడా కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనకి ఫ్లాట్ అనేది ఇప్పుడు 3 BHK ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కదా కారిడార్ నుంచి, బట్ ఇది కారిడార్ అనేది మనకు కొంచెం లెంత్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ మనకు మంచి వెంటిలేషన్ అనేది ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి కంప్లీట్గా మనకి ఈ ఫ్లాట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి 1290 SFT 2 BHK కార్నర్ ఫ్లాట్ అండి. మనకు ఇది కార్నర్లో వచ్చింది, చిన్న ఫ్లాట్ అయినప్పటికీ. అండ్ మనకి ఆపోజిట్ డోర్ కూడా లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా 0.2 ఆపోజిట్ అనే దగ్గర నుంచి మనకి ఇక్కడ మనకు ఆపోజిట్ డోర్ లేదు. ఈ 3 BHK దానికి అటు సైడ్ చివర్లో ఇచ్చారు. అండ్ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద స్పేస్ అనేది ఉందండి వీళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అనమాట. సో లివింగ్ ఏరియా వచ్చేసి మనకు 10.3 x 15.9 ఉందండి. సో మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, సోఫా సెట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా ఇచ్చారు దీంట్లో. అండ్ మళ్ళీ ఈ లివింగ్ ఏరియా నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసినట్టయితే ఇది డైనింగ్ ఏరియా అనమాట. సో డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి 14.0 x 9.3 ఇచ్చారండి. అండ్ మనకు ఈ డైనింగ్ ఏరియా దగ్గర నుంచి ఫ్రెంచ్ డోర్ తోటి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది సిట్అవుట్ ఏరియా మనకి 6 x 9.3 ఇచ్చారండి. మంచి అసలు 6.9 అంటే చాలా పెద్దగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ పక్కనే వచ్చేసి ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. 11.9 x 10 ఇచ్చారండి, మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిచెన్ పక్కనే వచ్చేసి మనకు 3.9 యూటిలిటీ ఏరియా ఇచ్చారు, అంటే వాష్ ఏరియా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ స్పేస్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10.3 x 13.9 ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట దీనికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. 12.3 x 10 ఇచ్చారండి. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది కూడా ఒక 3.9 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు కామన్ వాష్రూమ్ అండి, లివింగ్ ఏరియా బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా మనకు కామన్ వాష్రూమ్కి వెళ్ళే ముందు కూడా ఈ స్పేస్ అనేది ఉందండి. సో చూసారు కదా, మనకు 1290 SFT కార్నరు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ప్లానింగ్ అండి ఇది. సో చూసారు కదా, ఇలా ఉంటుంది కంప్లీట్గా మనకి ఫ్లాట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1690 SFT ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చేసినట్టయితే అంతా కూడా మనకు డ్రాయింగ్ ఏరియా అనమాట. లైక్ ఇక్కడ మనకు ఒక చిన్న లివింగ్ ఏరియా అనొచ్చు దీన్ని కూడా. సో ఈ లివింగ్ ఏరియా వచ్చేసి మనకు 13 x 10 వచ్చిందండి. స్పేషియస్గా ఉంటుంది ఈ లివింగ్ ఏరియా అనేది. అండ్ ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి. సో డైనింగ్ ఏరియా వచ్చేసి మనకు కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ లివింగ్ ఏరియా ఇచ్చారు. సో ఇది మనకు 12.6 x 10 feet ఇచ్చారండి ఇది. సో ఇది ప్రైవసీ లివింగ్ ఏరియా అనమాట. అండ్ మనకు ఈ ప్రైవసీ లివింగ్ ఏరియా దగ్గర నుంచి మనకు ఫ్రెంచ్ డోర్ తోటి సిట్అవుట్ ఏరియా ఇచ్చారండి, అంటే లైక్ బాల్కనీ అనమాట. ఇది 6 x 10 ఇచ్చారండి. సో చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇది అనేది. అండ్ ఈ మెయిన్ లివింగ్ ఏరియా పక్కనే వచ్చేసి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి 13.7 x 10 feet ఇచ్చారండి. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. సో వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారండి. ఇది
4.7 ఫీట్ ఇచ్చారండి. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ అంత వెడల్పు ఉంటుంది ఇది. సో చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ ఇటు వచ్చేసినట్టయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు 13x10 ఇచ్చారు. అండ్ దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు బాల్కనీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది ఇచ్చారండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారండి. సో కిచెన్ ఏరియా కూడా మనకి 12x7 ఇచ్చారండి. అండ్ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్ పక్కనే వచ్చేసి ఇది యూటిలిటీ ఏరియా అనమాట. 3.3 ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి. సో గెస్ట్ బెడ్రూమ్కి కూడా మనకు 12x10 ఫీట్ ఇచ్చారండి. సో బెడ్రూమ్స్ అన్నీ మంచి స్పేషియస్గా వచ్చాయి. అండ్ ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకు టోటల్గా 3 బాల్కనీస్ వచ్చాయండి. ఒకటి మెయిన్ లివింగ్ ఏరియా నుంచి ఒక బాల్కనీ వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వచ్చింది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ వచ్చిందండి. అండ్ పూజ గది వచ్చింది, ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చింది. టోటల్గా మనకు 3 వాష్రూమ్స్ వచ్చాయండి. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్ వచ్చాయి, ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చింది. సో చూసారు కదా, 1690 SFT 3 BHK కార్నర్ ఫ్లాట్ అండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1690 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHK కార్నర్ ఫ్లాట్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఎంట్రన్స్ లోపల నుంచి మనకి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు డ్రాయింగ్ ఏరియా వస్తుందండి. అంటే ఇది మనకు ఒకటి లివింగ్ ఏరియా టైప్ అనమాట ఇది. సో చూసుకున్నట్టయితే ఇది మనకు 13.9x10 ఫీట్ వస్తుందండి. అంటే మంచి స్పేషియస్గా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ లివింగ్ ఏరియా నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి బ్యాక్ సైడ్. సో డైనింగ్ ఏరియా వచ్చేసి కూడా మనకు మంచి స్పేషియస్గా వస్తుంది. అండ్ డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ లివింగ్ ఏరియా వస్తుంది, లైక్ ప్రైవసీ లివింగ్ ఏరియా అనుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి మనకు 10.10x10 వస్తుందండి. అంటే మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఈ లివింగ్ ఏరియా దగ్గర నుంచి మనకు ఫ్రెంచ్ డోర్ తోటి మనకు బాల్కనీ వస్తుందండి. సో ఈ బాల్కనీ కూడా మనకు 6x10 వస్తుంది. సో సూపర్గా వస్తుందండి. ఇది మంచి పెద్ద స్పేస్ యాక్చువల్గా ఇది బాల్కనీ అనేది. అండ్ నెక్స్ట్ ఈ లివింగ్ ఏరియా పక్కనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 12x10 వస్తుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు బాల్కనీ వచ్చేసి కూడా 4.7 వస్తుందండి ఇది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది కిచెన్ ఏరియా ఇచ్చారండి. కిచెన్ కూడా మనకు 12x10 ఇచ్చారు. సో మంచి స్పేషియస్గానే వస్తుంది. అండ్ నెక్స్ట్ మన కిచెన్ పక్కనే వచ్చేసి ఇక్కడ యూటిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 4.7 వస్తుంది. లైక్ బాల్కనీలో కూడా వాడుకోవచ్చు అనమాట, చాలా పెద్దగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసినట్టయితే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి 13.6x10 వస్తుందండి. సో చాలా పెద్దగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ వస్తుందండి. సో కామన్ వాష్రూమ్కి వెళ్ళే ముందు కూడా మనకి స్పేస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు డ్రాయింగ్ ఏరియా పక్కనే వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి 13.1.5 అండ్ x10 ఫీట్ ఇచ్చారండి. సో ఇది కూడా మంచి స్పేషియస్గానే ఉంటుంది. సో చూసారు కదండి, 1690 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHK కార్నర్ ఫ్లాట్ ఇది. సో ప్లానింగ్ అనేది ఇలా ఉందన్నమాట. దీనికి వచ్చేసి మనకు 2 బాల్కనీస్ వచ్చాయండి. మెయిన్ లివింగ్ ఏరియా దగ్గర నుంచి ఒక బాల్కనీ వచ్చింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వచ్చిందన్నమాట. సో కంప్లీట్గా ఈ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుందండి ప్లానింగ్ అనేది. సో ఇది వచ్చేసి 1790 SFT ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి. సో ఇదే అన్నమాట ఫ్లాట్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ డోర్ వస్తుందండి. ఇక్కడ నుంచి లోపలికి ఇలా వెళ్ళిపోతే ఇది వచ్చేసి డ్రాయింగ్ ఏరియా. అంటే మనకి ఇది ఒక చిన్నపాటి లివింగ్ ఏరియా అనొచ్చు దీన్ని. ఇది వచ్చేసి మనకు 14.3x10 వచ్చిందండి. అంటే మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ లివింగ్ ఏరియా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు 13x10 ఇచ్చారు. ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. సో మనకి లివింగ్ ఏరియా నుంచి ఫ్రెంచ్ డోర్ తోటి మనకు 6x10 బాల్కనీ ఇచ్చారండి. ఇది చాలా పెద్దగా వస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు 14.1.5x10 ఫీట్ ఇచ్చారండి. చాలా పెద్దగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ కూడా ఇచ్చారు. ఈ బాల్కనీ అనేది మనకి 4.7.5 ఇచ్చారండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్లో వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో కిడ్స్ బెడ్రూమ్ నుంచి మనకి కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకు 13.9x10 ఇచ్చారండి. అండ్ మనకి కిడ్స్ బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీ ఉందండి. ఇది కూడా 4.7.5 ఉంది. అండ్ మనకి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ గది ఇచ్చారు. అండ్ ఇక్కడ పూజ గదికి కొంచెం ఇటు సైడ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. కామన్ వాష్రూమ్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ స్పేస్ కూడా ఇచ్చారనమాట. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా 4x10 ఇచ్చారండి. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా ఇచ్చారండి. కిచెన్ వచ్చేసి కూడా 13.7.5
10x7 ఇచ్చారండి. అండ్ కిచెన్ పక్కనే వచ్చేసి మనకు యూటిలిటీ ఇచ్చారు 3.3. సో చూసారు కదా, ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ మనకు బెడ్రూమ్స్ కానీ టోటల్గా ప్లానింగ్ కానీ చాలా నీట్గా ఉందండి. సో మనకి 1790 SFT ఫ్లాట్కి 3 బాల్కనీస్ వచ్చాయండి. ఒకటి మెయిన్ లివింగ్ ఏరియా నుంచి ఒక బాల్కనీ వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వచ్చింది, అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీ వచ్చింది అనమాట. అండ్ పూజ గది వచ్చింది, అండ్ కామన్ వాష్రూమ్ వచ్చింది. టోటల్గా 3 వాష్రూమ్స్ వచ్చాయండి. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి, ఒకటి కామన్ వచ్చింది అనమాట. సో చూసారు కదా, ఈ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1790 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో ఇదే అన్నమాట ఆ ఫ్లాట్ అనేది మిడిల్లో ఉంది. సో ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకు ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా మనకు డ్రాయింగ్ ఏరియా. ఇది 15.6x10 ఇచ్చారు. చాలా పెద్దగా వస్తుందండి ఇది చూస్తున్నారు కదా. మనకు సోఫా సెట్ కానీ ఏ స్టైల్లో వేసుకోవాలి ఏంటి అనేది ఇదంతా ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ లివింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ లివింగ్ ఏరియా ఇచ్చారండి. సో ఇది మనకు 11.7.5x10 ఇచ్చారు. అండ్ మనకి ఈ లివింగ్ ఏరియా దగ్గర నుంచి స్లైడ్స్ ఓపెన్ చేసుకొని వెళ్ళేలాగా మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఇది 6x10 ఇచ్చారండి. చాలా పెద్దగా వస్తుంది బాల్కనీ అనేది మెయిన్ లివింగ్ ఏరియా దగ్గర ఉండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది 12.9x10 ఇచ్చారు. అండ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ కూడా ఇచ్చారు. 4.7.5 బాల్కనీ వచ్చింది. ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది. అండ్ అటాచ్ వాష్రూమ్ కూడా వస్తుందండి ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది ఇచ్చారండి. అండ్ పూజ గది పక్కన ఇటు సైడ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో కామన్ వాష్రూమ్కి వెళ్ళే ముందు మనకు హ్యాండ్ వాష్ స్పేస్ ఇచ్చారనమాట, ఎందుకంటే ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇటు వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారండి లెఫ్ట్ సైడ్ కింద. ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. 14.5x10 వచ్చిందండి. చాలా పెద్దగా వస్తుంది బెడ్రూమ్ అనేది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా ఇచ్చారండి లివింగ్ ఏరియా పక్కనే. సో కిచెన్ కూడా మనకు 12.9x10 ఇచ్చారండి. అండ్ కిచెన్ నుంచి మనకు యూటిలిటీ కూడా ఇచ్చారు. యూటిలిటీ అనేది కూడా మనకు 4.7.5 ఉంది. చాలా పెద్దగా వస్తుందండి యూటిలిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 15.1.5x10 ఇచ్చారండి. చాలా పెద్దగా వస్తుంది. అండ్ అటాచ్ వాష్రూమ్ కూడా వస్తుంది అనమాట. సో చూసారు కదా, 1790 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ప్లానింగ్ అండి ఇది. సో మనకి దీనికి 2 బాల్కనీస్ వచ్చాయి. ఒకటి లివింగ్ ఏరియా నుంచి బాల్కనీ వచ్చింది, అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది. అండ్ పూజ గది ఉంది, కామన్ వాష్రూమ్ ఉంది. సో టోటల్గా ఇలా ఉందండి ఈ ఫ్లాట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1790 SFT ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రన్స్ డోర్ వస్తుందండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా మనకు డ్రాయింగ్ ఏరియా, అంటే స్మాల్ లివింగ్ ఏరియా అనుకోవచ్చు, బట్ చాలా పెద్దగా వస్తుంది ఇది. 14.3x10 feet అండి. సో మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ లివింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మెయిన్ లివింగ్ ఏరియా అనుకోవచ్చు. యాక్చువల్గా ప్రైవసీ ఇది ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి మనకు 13x10 ఇచ్చారండి. అండ్ మనకి ఈ మెయిన్ లివింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫ్రెంచ్ డోర్ తోటి బాల్కనీ వస్తుంది. ఇది 6x10 వస్తుందండి. సిట్అవుట్ది చాలా పెద్దగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏమో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు 14.1.5x10 ఇచ్చారండి. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ వస్తుంది. బాల్కనీ కూడా 4.7.5 బాల్కనీ వస్తుందండి. చాలా పెద్దగా వస్తుంది. అండ్ అటాచ్ వాష్రూమ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది కూడా మనకు 13.9x10 అండి. అండ్ దీనికి కూడా మనకు అటాచ్ బాల్కనీ వచ్చింది. సో చూస్తున్నారు కదా, 4.7.5 వచ్చింది. ఇది కూడా బాల్కనీ. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ కూడా ఉందండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ గది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో కామన్ వాష్రూమ్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ స్పేస్ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకు 14x10 ఇచ్చారండి. ఇది కూడా స్పేషియస్గా వస్తుంది. సో చూసారు కదా, ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకు కంప్లీట్గా 3 బాల్కనీస్ వస్తున్నాయండి. మెయిన్ లివింగ్ ఏరియా దగ్గర నుంచి ఒక బాల్కనీ వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ వస్తుంది. టోటల్గా 3 వస్తున్నాయి మనకి. అండ్ పూజ గది వస్తుంది, కామన్ వాష్రూమ్ వస్తుంది. టోటల్గా 3 వాష్రూమ్స్ వస్తున్నాయండి. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్ వాష్రూమ్స్ వస్తున్నాయి, ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1890 SFT ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ 3 BHK ఫ్లాట్ అండి. సో ఇదేనండి ఆ ఫ్లాట్ అనేది మనకి. సో ఇది వచ్చేసి కార్నర్ ఫ్లాట్ వస్తుంది అనమాట. ప్రతి బ్లాక్లో కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లో 1819 అనే SFT. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా మనం లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అండి. సో ఇది వచ్చేసి స్మాల్ లివింగ్ ఏరియా అనుకోవచ్చు. 12.7.5x10.10 వస్తుందండి. చాలా పెద్దగా వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వస్తుందండి. అండ్ డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మెయిన్ లివింగ్ ఏరియా అనుకోవచ్చు. 12.7.5x10.10 వస్తుందండి ఇది కూడా.
అండ్ మనకు ఈ మెయిన్ లివింగ్ ఏరియా దగ్గర నుంచి మనకు ఫ్రెంచ్ డోర్ తోటి మనకు బాల్కనీ వస్తుందండి. ఇది 6x10.10.5 వస్తుంది, అంటే చాలా పెద్దగా వస్తుందండి ఈ సిట్అవుట్ ఏరియాస్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 14.1.5x10.10 వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు అటాచ్ బాల్కనీ కూడా ఉందండి. ఈ బాల్కనీ వచ్చేసి మనకు 4.3 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా 13.9x10.14 వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు బాల్కనీ వస్తుందండి. ఇది కూడా 4.3 వస్తుంది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్ వాష్రూమ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది వస్తుందండి. సో పూజ గది అనేది స్పెషల్గా ఇచ్చారనమాట ఈ స్పేస్ అనేది. అండ్ నెక్స్ట్ ఈ పూజ గది పక్కన ఇటు సైడ్ వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా 13.1.5x10.14.5 ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఇచ్చారండి. సో కిచెన్ వచ్చేసి మనకు 12.3x7.4.5 ఇచ్చారు. అండ్ కిచెన్ నుంచి మనకు యూటిలిటీ వచ్చేసి 3.9 ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో చూసారు కదా 1899 ఎస్ఎఫ్టీకి మనకు 3 బాల్కనీస్ వచ్చాయండి. ఒకటి మెయిన్ లివింగ్ ఏరియా నుంచి ఒకటి వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ, అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ. టోటల్గా 3 బాల్కనీస్ వచ్చాయండి. అండ్ పూజ గది కూడా మనకు 4.3x6.6 వచ్చిందండి. సో చూసారు కదండి 1890 ఎస్ఎఫ్టీ 3 BHK ప్లానింగ్ అండి ఇది కంప్లీట్గా మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1890 ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ 3 BHK కార్నర్ ఫ్లాట్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ వస్తుందండి. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా వచ్చేసి మనకు 14.6x10.10 వచ్చిందండి. చాలా పెద్దగా వస్తుంది ఈ స్మాల్ లివింగ్ ఏరియా అనేది. అండ్ నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి. సో డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 10.9x10.10 లివింగ్ ఏరియా ఇంకోటి ఇచ్చారు మనకి. ఇది ప్రైవసీ లివింగ్ ఏరియా అనుకోవచ్చు. అండ్ ఈ లివింగ్ ఏరియా నుంచి మనకు బాల్కనీ ఇచ్చారండి. 6x10.10.5 వచ్చిందండి. ఇది చాలా పెద్దగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ లివింగ్ ఏరియా పక్కన వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు 12.9x10.4.5 వచ్చిందండి. సో బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ ఇచ్చారండి. ఇది 4.3 వస్తుంది. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి మనకు పూజ గది ఇచ్చారండి. ఇది 4.3x6 వచ్చిందండి ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్ వాషెస్ కూడా స్పేస్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి 14.1.5x10.14.5 ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ నుంచి మనకు అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి 14.6x10.10.5 ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ నుంచి మనకు అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా ఇచ్చారండి. సో కిచెన్ వచ్చేసి 11.9x10.10.5 ఇచ్చారండి. అండ్ ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఇచ్చారనమాట. ఇది 4.3 యూటిలిటీ ఇచ్చారు. సో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి 2 బాల్కనీస్ వచ్చాయండి. ఒకటి లివింగ్ ఏరియా నుండి వచ్చింది, ఒకటి బెడ్రూమ్ నుండి వచ్చింది. సో పూజ గది కూడా సపరేట్గా వచ్చింది, ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చింది. టోటల్గా 3 వాష్రూమ్స్లలో ఒకటి కామన్ వాష్రూమ్, 2 అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయన్నమాట. సో మనకి 1890 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ అనేది ప్రతి బ్లాక్లో కూడా ఇదే ప్లానింగ్ తోటి ఉంటుందండి, ఏ బ్లాక్ అయినా కూడా. సో చూసారు కదా ఈ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుందన్నమాట కంప్లీట్ గా. అండ్ ఫైనలీ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. సో చూసారు కదండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్. మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి వీడియోలోనూ నా నెంబర్ ఉంటుంది. అండ్ వీడియో మీద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ కూడా మీకు వాట్సాప్ లింక్ ఇంకా నా నెంబర్ ప్రొవైడ్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను చాలా ప్రాపర్టీస్ గురించి వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ అండ్ వెంచర్స్ వస్తున్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ ఏరియా డెవలప్ ఎలా ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. రేపు పొద్దున మీరు ఎక్కడైనా ఫ్లాట్ ఆర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు నా వీడియోల ద్వారా మీరు ట్రూ వాల్యూ అనేది అంచనా వేయగలుగుతారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మరో మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీగా ఉండండి, స్మైల్ చేస్తూ ఉండండి. బాయ్.